అందరికీ నమస్కారం. నా పేరు మోహనకృష్ణ. మన సనాతన ధర్మం ఆరంభం నుంచి ఇప్పటికీ కూడా ఋషి సాంప్రదాయాన్ని అనుసరిస్తుంది. అటువంటి ఋషి సాంప్రదాయంలో గురు పరంపర అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ గురు పరంపర అప్పటి నుంచి సృష్టి ఆరంభం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఋషి సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. కానీ ప్రస్తుత కాలంలో ఆ యొక్క సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా ఆచరించేటటువంటి సాంప్రదాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో అగ్రగణ్యులనే చెప్పుకోవాలి మహాతపస్వి శ్రీ సూనానంద గాయత్రి స్వామి వారు. వారు తూచా తప్పకుండా త్రికాల సంధ్యావందనం, గాయత్రి, అలాగే నిత్యాగ్నిహోత్రము ఇలాంటివి చేస్తూ ధార్మికమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ ఆ ఋషి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అటువంటి ఋషి సాంప్రదాయంలో వారు దినచర్య కూడా 100కి 100% కూడా అలాగే ఉంటుంది. ఉదాహరణకి గౌతమ మహర్షి ఋషి సాంప్రదాయానికి కలిగినటువంటి వారు ప్రతినిత్యము కూడా గోవులకి గ్రాసాన్ని వేస్తూ, అలాగే గోధుమల్ని కూడా వాటి ఆవులకి పెట్టి, ఆవుల యొక్క ధూళి నుంచి వచ్చినటువంటి ఆ గోధుమలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించి శుభ్రం చేసి మరలా వాటిని పొడి చేసి వాటి ద్వారా వచ్చేటటువంటి ఆహార పదార్థాన్ని స్వీకరించేవారు. సుగుణానంద గాయత్రి స్వామి వారు కూడా అదే ఋషి సాంప్రదాయాన్ని, ఋషులు ఎటువంటి ఆహారము, విహారము, ఎటువంటి మాట, నడవడిక ఎలా ఉంటుందో అదే రీతిగా తూచా తప్పకుండా వారు ఆ ఋషి సాంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. అటువంటి ఋషి సాంప్రదాయంలో వారి గురువుగారైన ఋషికేశ్లోని ధీరేందర్ బాబా గారు వారు ఈ ఋషి సాంప్రదాయాన్ని కొనసాగించాలి అన్న ఉద్దేశంతో వీరికి అనుగ్రహించి వారి శిష్యుడిగా అంగీకరించి వారు ఆ ఋషి పరంపరని కొనసాగించమని చెప్పి ఆజ్ఞాపించారు. దానితో పాటు వీరు సంకల్పం చేసుకున్నటువంటిది ఏమిటయ్యా అంటే, మామూలుగా గాయత్రి పురశ్చరణ అని 24 లక్షల జపం చేస్తూ ఉంటారు. 24 అక్షరాలతో ఉన్నటువంటి గాయత్రి మంత్రం 24 లక్షల జపం చేస్తూ ఉంటారు. కోటి జపను చేసుకుంటూ 24 కోట్ల మంత్రజపాన్ని చేయాలి అని సంకల్పించుకున్నారు. దానితో పాటు వారి గురువు గారు ఇంకొన్ని లోక కళ్యాణార్థమై సుగుణానంద గాయత్రి స్వామి వారికి ఉపదేశం చేసి ఉన్నారు. ఇలాగా వారు ధార్మికమైనటువంటి కార్యక్రమాలను ఎన్నో చేస్తూ గురు పరంపరని కొనసాగిస్తూ వారి చిన్నతనం నుంచి ఇప్పటివరకు కూడా అదే రీతిగా ధార్మికమైనటువంటి ఋషి సాంప్రదాయంలో వచ్చేటటువంటి ఆలోచనలతో కూడుకున్నటువంటి ఆ సుగుణానంద గాయత్రి స్వామి వారు లోక కళ్యాణార్థం ఇంకా ఎన్నో ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ధార్మికమైనటువంటి పరంపరల్లో ఇంకా ఋషులను తయారు చేయాలి అని చెప్పి, అలాగే వారు మన కృష్ణా జిల్లా కంచించెర్ల నరసింహారావుపాలెం గ్రామానికి సమీపంలో అగస్యపేటం అనేటువంటి ఆశ్రమాన్ని స్థాపన చేసి ఉన్నారు.